హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి. ఒక అడవిలో ఒక నక్క, ఒక పంది జతగా ఉండేవి. అడవిలోని జంతువులన్నీ నక్కను, పందిని తమ రాజులుగా కొలిచేవి. మామూలుగా అవి రెండు అడవిలోనే కలిసి మేత మేస్తుండేవి. అయితే ఒకనాడు నక్కరాజు, పందిరాజు మేతను వెతుక్కుంటూ ఒక ఊరి వైపుకు పోయాయి. పోయి అవి రెండు ఊరి ముందరనే ఉన్న తోటలోకి వెళ్ళాయి. అక్కడ ఆ రెండింటికి కావలసినంత ఆహారం దొరికింది. ఆ రోజు తోటలో వాటికి దొరికిన ఆ ఆహారం చాలా రుచిగా ఉంది. అంతేకాక అది కుప్పలు తిప్పలుగా ఉన్నది కూడా. అటు తర్వాత నక్కరాజు, పందిరాజు ప్రతిరోజు ఆ తోటకే వెళ్ళి కడుపు నిండా మెక్కడం మొదలుపెట్టాయి. ఇలా కులాసాగా నడుచుకుంటూ తోటకు వెళ్ళడం, అక్కడి కావలసినంత మెక్కడం, ఆ పైన ఇంటికి పోయి పడుకోవటం. ఇది రోజువారీ పని అయింది. మిత్రులిద్దరికీ రోజు అక్కడికి చేరుకున్న వెంటనే నక్క, పంది రెండూ తమకు దొరికిన ఆహారం మీదికి దూకేవి. అయితే నక్క త్వరగా మేసేసి తోట నుండి బయటికి వచ్చి గట్టిగా కూతలు పెట్టేది. పంది మాత్రం నిదానంగా కడుపు నిండా తిన్నాక గాని అక్కడి నుండి కదిలేది కాదు. ఈ తతంగమంతా ప్రతిరోజు నడిచేది. ఒకనాడు నక్క పెట్టే కూతలను విన్న ఆ తోట యజమాని అడవి జంతువుల బారి నుండి తన పంటను ఎలా కాపాడుకోవాలో ఆలోచించుకున్నాడు. మంచి వేట కుక్కలను పట్టుకొచ్చాడు. ఆ మర్నాడు నక్క కూతలు పెట్టే సమయానికి వాటిని తోటలోకి వదిలాడు. ముందుగా తినేసి తోట బయటికి వెళ్ళి కూస్తున్న నక్క వేట కుక్కల రాకను పసిగట్టి హడావిడిగా అడవిలోకి పారిపోయింది. కానీ ఇంకా తోటలోనే తీరికగా మేస్తున్న పంది మాత్రం ఆ వేట కుక్కలకు దొరికిపోయింది. ఆ వెంటనే తోట యజమాని వచ్చి పందిని పట్టుకొని చెట్టుకు కట్టేశాడు. కట్టేసి, పందిరాజా, ఇన్నాళ్ళు నువ్వు నా తోటలో పంటనంతా తిన్నావు. అందుకుగాను నువ్వు నాకు నష్టపరిహారం తప్పక చెల్లించాలి అన్నాడు. నా దగ్గరేముంది మీకు ఇవ్వటానికి? ఏదో ఒక సంవత్సరం పాటు మీరు చెప్పిన పని చేసుకుంటూ ఉండిపోయి మీ బాకీ తీర్చేస్తా అన్నది పంది. ఇప్పుడు దారిలోకి వచ్చింది అనుకున్న రైతు దానికి తోటలోనే పని పెట్టాడు. పంది కూడా నోరు మూసుకొని ఆ తోటలోనే పని చేసుకుంటూ ఉండిపోయింది. కానీ పారిపోయిన నక్క కథ వేరుగా ఉండింది. అది అప్పటికే బాగా తినుమరిగింది. తన మిత్రుడైన పంది వేట కుక్కలకు దొరికిపోయిన తర్వాత కూడా నక్క ఆ తోటకు పోకుండా ఉండలేకపోయింది. నా అంతటిది మామూలుగా వేట కుక్కలకు దొరుకుతుందా అనుకున్నది. అయితే ఒకనాడు అది కూడా వేట కుక్కలకు చిక్కిపోయింది. పందితో కలిసి ఆ తోటలో పని చేయవలసి వచ్చింది. అయితే అప్పటికే పందికి పని బాగా అలవాటయింది. అది బాగా కష్టపడి పని చేసేది. కొత్తగా చేరిన నక్కకు పని చేయటం వచ్చేది కాదు. అదీకాక అంతవరకు పని పాట లేకుండా తిని తిరిగే నక్కకు పని చేయాలంటే మనసు కూడా ఒప్పేది కాదు. అందుకని అది పోయి ఒక చెట్టు కింద పడుకొని నిద్రపోతూ ఉండేది. అయితే రైతు తోటకు వచ్చే సమయం అవుతుందనగా అది పంది దగ్గరికి వెళ్ళి, యజమాని అన్నం తెచ్చే పొద్దయింది, నువ్వు పోయి కాళ్ళు చేతులు కడుక్కో అని చెప్పేది. పంది అట్లా వెళ్ళి తన కాళ్ళు చేతులు కడుక్కోగానే నక్క తన ఒంటికి బురద పూసుకునేది. యజమాని వచ్చి చూసి, ఓహో, నక్క బాగా పనిచేస్తున్నది, అందుకనే దానికి బురద అంటి ఉన్నది. పంది చూడు ఎంత శుభ్రంగా ఉన్నదో, అది అసలు పని చేసినట్లు లేదు అనుకునేవాడు. నక్కకు బాగా ఇష్టంగా ప్రేమగా తిండి పెట్టేవాడు. యజమాని పోగానే నక్క పందితో, చూసావా, రైతుకు నేనంటే ఎంత ఇష్టమో, నువ్వు కూడా నాలాగే చెట్టు నీడన పడుకో, పని అస్సలు చెయ్యకు, అప్పుడు కానీ రైతు నీకు కడుపు నిండా తిండి పెట్టడు అనేది. అయితే ఒకనాడు నక్క కర్మ కొద్దీ యజమానికి ఏదో పనిపడి రోజు కంటే ముందుగానే తోటకు వచ్చేశాడు.
ఆ సమయానికి నక్క ఓ కొబ్బరి చెట్టు నీడన పడుకొని ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నది. రైతు దాన్ని చూసి కూడా ఏమీ అనకుండా తన పని తాను చేసుకున్నాడు. అయితే ఇక యజమాని రోజూ వచ్చే సమయం అయ్యిందని అనిపించగానే నక్క కాస్త లేచి పందితో ఏదో మాట్లాడడం, పంది వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోవడం, నక్క పోయి తన ఒంటి నిండా బురద పట్టించుకోవడం అన్నీ యథాప్రకారం జరిగాయి. దీన్నంతా గమనించిన రైతుకు రోజూ జరుగుతున్న తతంగం అర్థమైపోయింది. ఆ పైన రైతు నక్కన పట్టుకొని ఎండు మిరపకాయలతో పొగపెట్టాడు. నీతి నిజాయితీలు ఏనాటికైనా గెలుస్తాయని తెలుసుకున్న నక్క అప్పటి నుండి బుద్ధిగా మసులుకున్నది. త్వరలోనే ఆ రెండు అప్పును తీర్చేసి అడవిని చేరుకున్నాయి. కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.